హలో గైస్, వెల్కమ్ టు బీ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. ఈరోజు వీడియోలో మనం కొన్ని బేసిక్ స్టిచెస్ నేర్చుకుందాం. మీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఇంటి దగ్గర ఉండి డిజైనింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ రన్నింగ్ స్టిచ్ అంటే మనం ఫస్ట్ నీడిల్ని స్టార్టింగ్ పాయింట్ నుండి క్లాత్ కింది వైపు నుండి బయటికి తీయాలి. అక్కడ నుండి కొంత డిస్టెన్స్లో నీడిల్ని మళ్ళీ కింది వైపుకు తీసుకోవాలి. ఇది రిపీట్ చేయాలి. కొంచెం డిస్టెన్స్లో మళ్ళీ దారాన్ని తీసుకొని మళ్ళీ అంతే డిస్టెన్స్ చూసుకొని మళ్ళీ కింది వైపుకి తీసుకువెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా. ఇది ఫాలో చేస్తూ లైన్ మొత్తం కంప్లీట్ చేస్తే టోటల్గా అవుట్పుట్ వస్తుంది. థ్రెడ్ అంతా సేమ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది అన్నమాట. అంటే థ్రెడ్ లెంత్ ఎంత ఉందో ఆ మధ్యలో స్పేస్ లెంత్ కూడా అంతే ఉన్నట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ కూడాను సేమ్ ముందు వైపు ఎలా కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక నాట్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ స్టిచ్ వచ్చేసి బ్యాక్ స్టిచ్ అనగానే బ్యాక్ నుండి వస్తుందన్నమాట. అంటే మనం ఫ్రంట్కి వెళ్ళట్లేదు, బ్యాక్కి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి కాకుండా కొంత డిస్టెన్స్లో నీడిల్ని కింది వైపు నుండి పైకి తీసుకొని మళ్ళీ వెనక్కి అనుకోవాలన్నమాట. అంటే లైన్కి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వేసుకోవాలి స్టిచ్. ఇదిగో వీడియోలో చూపించాను కదా, అలా స్టిచ్ వేసుకోవాలి. మనకి టోటల్ అవుట్పుట్ అయితే ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా మొత్తం ఫిల్ అయిపోయి లైన్లా వస్తుందన్నమాట. ఫస్ట్ వన్ చూడండి గ్యాప్స్ ఉన్నాయి, సెకండ్ వన్ చూడండి గ్యాప్స్ లేవు. ఇప్పుడు నాట్ వేసుకోవడానికి నాకు లెంత్ లేదు థ్రెడ్, సో నేను నీడిల్ని ఆ థ్రెడ్ లోపలికి అనుకొని కొంత డిస్టెన్స్లో కట్ చేసుకొని రెండు అటువైపు ఇటువైపు వేసుకొని 3 వేసేసుకుంటున్నాను. థర్డ్ స్టిచ్ వచ్చేసి చైన్ స్టిచ్ అంటే చూడండి, మనకి గొలుసు కనిపిస్తుంది కదా, దీన్ని గొలుసు కుట్టు అని కూడా అంటారు. ఫస్ట్ నీడిల్ని తీసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ నుండి, తర్వాత కింది వైపు నుండి కొంత డిస్టెన్స్లో పైకి అనుకొని థ్రెడ్ని ఆ నీడిల్ చుట్టూరా వేసుకొని బయటికి లాగేయడమే. మళ్ళీ మనం ఒక రింగ్ లాగా వేసుకున్నాం కదా, దాని మిడిల్లో నుండి నీడిల్ని కింది వైపు నుండి పైకి అనుకొని మళ్ళీ థ్రెడ్ని బయటికి లాగామంటే మన గొలుసు కుట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇదే రిపీట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ స్టిచెస్ అనేవి మనకి కుర్తీస్కి నెక్ లైన్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర ఫోల్డ్స్ దగ్గర కానీ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. మనము తీసుకునేటప్పుడే డ్రెస్కి కాంట్రాస్ట్ కలర్లో థ్రెడ్ తీసుకొని ఇలా చైన్ స్టిచ్ కానీ బ్యాక్ స్టిచ్ కానీ వేసుకున్నప్పుడు చాలా నీట్గా చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇదిగోండి, నా చైన్ స్టిచ్ అనేది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. దీనికి కూడా థ్రెడ్ అనేది కొంచెమే ఉంది. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. నీడిల్ అనేది థ్రెడ్ మధ్యలో నుండి తీసుకొని కొంత డిస్టెన్స్లో కట్ చేసుకొని మళ్ళీ రెండు వైపులకి అనుకొని 3 వేసేసుకోవాలి. అప్పుడు ఇంకా వీడదు. వీడియోని మీరు ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసారు అని అంటే వీడియో నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.